जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న స్వతంత్ర దిన వేడుకలు చాలా మంది చాలా రకాలుగా వైభోగంగా చేసుకున్నారు. పొలిటికల్ పార్టీస్లో వాళ్ళు పవర్లో ఉన్నా లేకపోయినా వేడుకలు మాత్రం జరుపుకోవడం ఎప్పుడూ జరిగే ఆనవాయితీనే. కానీ దానికి భిన్నంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాడు, ముఖ్యమంత్రి హోదా ఇస్తే తప్ప జాతీయ జెండాని ఎగరవేయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ఇప్పటికీ అతను ముఖ్యమంత్రి కాకుండా ఓడిపోయి 3 సంవత్సరాలైంది. మూడోసారిది వరుసగా అతను జెండా కూడా ఎగరేయడు. అతను తాడేపల్లి కార్యాలయంలో నిన్న బొత్స సత్యనారాయణ కూర్చుని ఫ్లాగ్ హోయిస్టింగ్ చేశారు. కానీ ఇతను మాత్రం ఎక్కడ ఉండడు. ఎన్నికల కంటే ముందు వీళ్ళు జాతీయ గీతం పాడితే వాళ్ళపైన కేసులు కూడా పడినాయి. ఏటో ఆ చిన్న బిట్టేయండి ఇక్కడ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव सुवासिषमाये जाहे तव जय गादा जनगण मन భారత జాతీయ గీతం కూడా వాళ్ళు సరిగ్గా పాడలేరు. ఎవరైతే జాతీయ గీతాన్ని సరిగ్గా పాడరో వాళ్ళపైన కేసులు పడతాయని భయంతో వీళ్ళు జెండా ఎగరేయరా? ఒక్కసారి ఎగరేస్తే మళ్ళీ తప్పుడు పడితే కేసులు పడతాయన్న భయమా? ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళే పిలుపునిస్తున్నారంట. రండి సార్, 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న మనం చేసుకోవాలంటే జెండా ఎగరేస్తే రాజకీయంగా మనకైనా మైలేజ్ వస్తుందా, దీనివల్ల ఏమైనా ఓట్లు పడతాయా అని అతను అన్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం ఒక ఎక్స్ ట్వీట్ తో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి 15 ఆగస్టున. చంద్రబాబు నాయుడు గారిని లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని అందరూ నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడుతాం కాబట్టి. ఆయనకు పవర్ లేకపోయినా పవర్ ఉన్నా ఆయన మాత్రం జెండా ఎగరేస్తారు. ఇది మన కర్తవ్యం. ఇది అసలు మనం మన ప్రజలకి నేర్పించేది. ఈ రోజు ఇంత కష్టపడితే మనకి స్వతంత్రం వచ్చిందన్నది మనం తలెత్తుకుని గర్వంగా మన జాతీయ జెండాను చూసి సెల్యూట్ చేస్తాం. అది మన ప్రైడ్, ఇది మన దేశం. కానీ ఇవేమి జగన్మోహన్ రెడ్డికి అక్కర్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఓపిక ఎక్కడ వస్తుంది? పోలీసుల బట్టలు ఓడదీస్తాను అని చెప్పే మాటలకి మాత్రం చాలా పౌరుషంతో చెప్తాడు. గంజాయి బ్యాచ్ ని పరామర్శించాలి, ఆఖరికి నాగమల్లేశ్వరరావుకి ఇలాంటి బెట్టింగ్ రైడ్ విగ్రహానికి దండేయాలన్నా కూడా సింగాయి తల ఎక్కించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే మత్స్య కార్మికుల్ని సీది అప్పలరాజు అక్కడ కుట్రతో ఒక మనిషి దానయ్య కుటుంబాన్ని అధ్వానంగా చంపేసినా కూడా వాళ్ళ కోసం ప్రెస్ మీట్లు పెడతాడు. ఎస్ఐ నేర్పించిన చింతాడ రవి కోసం మద్దతుగా పలుకుతాడు. స్త్రీ ఒక లేడీని బట్టలు చింపేసిన విరూపాక్ష లాంటి పరామర్శించడానికి వెళ్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. కానీ జాతీయ జెండా గురించి మాత్రం ముందుకు రాడు. ఎందుకంటే తను చేసిన ఏ పనికైనా కూడా పొలిటికల్ మైలేజ్ కావాలి. పొలిటికల్ మైలేజ్ లేకుండా ఓట్లకు కన్వర్ట్ అవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి దాని చుట్టుపక్కల ప్రాంతాలకే రాడు. కనీసం తను ఇంత శ్రమ తీసుకుని వస్తాడండి. ఏపీకి కష్టపడి 2 రోజులు వస్తాడు, విధ్వంసం సృష్టించి వెళ్తాడు. 1 రోజు ఉండి తన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేయలేడా? అదే వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి మాత్రం నుంచుని జెండా ఎగరేసి పార్టీ నినాదం చెప్పి వెళ్తాడు. అదే మన జాతీయ జెండా అంటే ముందుకు రాడు. ఇతను మనకు ఒకప్పుడు మాజీ, ఇతను మన భారతీయుడు. ఏమంటారు? ఓట్ల రాజకీయం కన్వర్ట్ అవ్వకపోతే ఏ పని చేయని జగన్మోహన్ రెడ్డి దూషించడానికి, వ్యత్యాసం లేకుండా బూతులు తిట్టడానికి, ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి చావును కోరుకోవడానికి మాత్రం ఇతను స్వరం ఉంటుంది తప్ప మన దేశం కోసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా స్వరం లేని ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ బొత్స ఎందుకు చేశాడు, అండ్ నిజంగానే వైసీపీ వాళ్ళు ఆహ్వానించిన ఇతను రాలేదా, ఇవి కూడా మీరు వినుంటే దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.